శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మహాభారత యుద్ధం యొక్క ఖచ్చితమైన కాలాన్ని నిర్ధారించడానికి ఖగోళ శాస్త్ర మరియు సాహిత్య ఆధారాలతో పాటు పురాణాలు మరియు వేద గ్రంథాల నుండి సాక్ష్యాలను పరిశీలించడం జరిగింది. 5వ శతాబ్ది గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట మహాభారతంలో పేర్కొన్న గ్రహస్థితుల ఆధారంగా యుద్ధకాలాన్ని క్రీస్తుపూర్వం 3100 సంవత్సరంగా లెక్కించారు. ప్రొఫెసర్ సివి వైద్య మరియు ప్రొఫెసర్ ఆప్టే దీనిని క్రీస్తుపూర్వం 3101గా నిర్ణయించగా, శ్రీకోట వెంకటాచలం క్రీస్తుపూర్వం 3139గా అంచనా వేశారు. అయితే పూణేకు చెందిన పండితుడు పివి వర్తక్ పరిశీలనలో పైన పేర్కొన్న ఖగోళశాస్త్ర గణనలలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఖగోళశాస్త్ర సూచనలు మరియు ఇతర వనరులను అధ్యయనం చేసి మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 5561 అక్టోబర్ 16న ప్రారంభమైనట్లు నిర్ధారించారు. ఈ కొత్త కాల నిర్ణయాన్ని అనేకమంది పండితులు పరిశీలించి ధృవీకరించారు. మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతిపెద్దది మరియు అతి భయంకరమైంది. ఈ యుద్ధంలో చాలామంది యోధులు, యువకులు వాళ్ల ప్రాణాలు కోల్పోయారు. 18 రోజులు జరిగిన యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేర్వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజూ జయాపజయాలు జరుగుతున్నాయి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహుడు కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలు విధించారు. అవేంటంటే 1 ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2 సమాన యోధుడు మాత్రమే ఒకరితో ఒకరు పోటీపడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవాళ్లు రథం మీద ఉన్నవారితో యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతో యుద్ధం చేయాలి. నేలమీద ఉన్నవారు నేలమీద ఉన్నవాళ్లతోనే యుద్ధం చేయాలి. 3 ఎవరైనా భయభీతుల యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారిమీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4 యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5 నిరాయుధులమీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. 6 ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాల్ని భీష్ముడు విధించాడు. ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం మొదటి రోజున యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు తన సారథి శ్రీకృష్ణుని వెంట కౌరవ పాండవ సేనల మధ్యభాగానికి రథాన్ని తీసుకెళ్లమని కోరాడు. అక్కడ అర్జునుడు తన బంధువులను, గురువులను యుద్ధభూమిలో చూసి విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించాడు. ఆ దివ్యోపదేశం పూర్తయిన తరువాత కౌరవ సేనాధిపతి భీష్మపితామహుడు తన శంఖాన్ని పూరించి యుద్ధారంభాన్ని ప్రకటించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రపుత్రుడు యుయుత్సుడు కౌరవుల పక్షానుండి పాండవుల పక్షానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటిరోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లును మరియు రథము యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుడిమీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు ఇద్దరి పుత్రులను వధించారు. మొదటిరోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది. మహాభారత యుద్ధం 2వ రోజున భీష్మ, ద్రోణ, అర్జునుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. భీష్మ పితామహుడు తన ధనుర్విద్యతో అర్జునుని రథసారథి అయిన శ్రీకృష్ణునికి గాయం చేశాడు. ద్రోణాచార్యుడు రణరంగంలో తన అసమాన యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేకసార్లు సాహసోపేతమైన దాడులు చేశాడు. ఇదే సమయంలో భీమసేనుడు కళింగ సైన్యంతో పోరాడుతూ వారివైపు నుండి వేలాది సైనికులను సంహరించాడు. కళింగరాజు భానుమాలితో పాటు అనేక కళింగ యోధులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అర్జునుడు భీష్మపితామహుని శక్తివంతమైన దాడులను ఎదుర్కొంటూ వాటిని నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. మొత్తంగా 2వ రోజు యుద్ధం పాండవులకు అనుకూలంగా సాగింది. వారి పక్షం నుండి గొప్ప విజయాలు నమోదయ్యాయి.
ఈ రోజు యుద్ధంలో ఇరుపక్షాల నుండి అనేక మంది వీరులు మరణించినప్పటికీ పాండవుల ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. మూడవ రోజు రెండు పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపునుంచి భీముడు, అర్జునుడు, కౌరవుల వైపునుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడో రోజు భీముడు ఘటోత్కచునితో కలిసి కౌరవ సైన్యాన్ని ఊచకోత కోశాడు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్న పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉంటాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్పాడు. కాని అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్లడం మొదలుపెట్టాడు. అది చూసి అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవ సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డువచ్చిన అందర్నీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందలమంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో మూడో రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగో రోజు కౌరవులు అర్జునుడిమీద బాణాలు వర్షం కురిపించారు. కాని అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసి అందర్నీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. భీముడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనను పంపించాడు. కాని భీముడు ఘటోత్కచుని సాయంతో మొత్తం గజసేనను నాశనం చేసేశాడు. మరియు 14 మంది కౌరవులను వధించాడు. ఈ రోజు భీముడు, అర్జునుడు కలిసి భీష్ముడికి సవాలు విసిరారు. ఐదవ రోజు భీష్ముడు పాండవసేనమీద దాడిచేసి అందర్నీ చంపేస్తూ ఉన్నాడు. ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సాత్యకి ద్రోణాచార్యుడిని నియంత్రణలో ఉంచాడు. కాని తరువాత భీష్ముడు సాత్యకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఈరోజు సాత్యకి 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. ఆరవ రోజు రెండు పక్షాల సేన రంగంలో దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవసేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చ చెప్తూ ఉన్నాడు. ఆరవ రోజు అంతములో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. వికర్ణుడు, చిత్రసేనుడు కలిసి అభిమన్యునిపై దాడి చేశారు. అయితే అభిమన్యుడు తన అసామాన్య ధైర్యంతో 20 బాణాలను ప్రయోగించి వికర్ణుని రథాశ్వాలను సంహరించాడు. దీంతో వికర్ణుడు భయపడి చిత్రసేనుని రథమెక్కి యుద్ధభూమి నుండి పారిపోయాడు. అదే సమయంలో ఉపపాండవులు భీమసేనునికి సహాయంగా వచ్చి దుర్యోధనునిపై దాడి చేశారు. వారి ప్రబల దాడికి దుర్యోధనుని శరీరం రక్తసిక్తమైంది. ఏడవ రోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్రవ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాలుని, రథాలు అశ్వాలుని, అశ్వాలు విల్లుకారులుని, విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశాడు. ఈరోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడిని ఓడించాడు. నకుల సహదేవులు శల్యుడిని యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుడిని యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. ఇదే రోజు విరాటపుత్రుడు శంకుడు మరణించాడు. మహాభారత యుద్ధంలో 8వ రోజు పాండవసేన 3 శిఖరాల వ్యూహాన్ని, కౌరవసేన కూర్మ వ్యూహాన్ని రచించాయి. ఈ రోజు యుద్ధంలో అనేక ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భీమసేనుడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ దుర్యోధనుని 8 మంది సోదరులను సంహరించాడు. అదే సమయంలో బకాసుర పుత్రుడైన అంబులిష్, అర్జున కుమారుడు ఇరావంతుని వధించాడు. ఘటోత్కచుడు దుర్యోధనునిపై శక్తి ప్రయోగించాడు. అయితే బంగనాదేశుడు మధ్యలో అడ్డుపడి దుర్యోధనుని ప్రాణాలను కాపాడాడు. ఈ ప్రయత్నంలో బంగనాదేశుడు మరణించాడు. శక్తి ప్రయోగం చూసి దుర్యోధనుడు భయభ్రాంతుడయ్యాడు. ఈ పరిస్థితిని గమనించిన భగదత్తుడు ఘటోత్కచుని ఓడించి పాండవ సైన్యాన్ని వెనుకంజ వేయించాడు. తదుపరి భీముడు దుర్యోధనుని మరో 9 మంది సోదరులను వధించాడు. ఈ విధంగా 8వ రోజు యుద్ధంలో ఉభయ పక్షాలకు సమాన నష్టం సంభవించింది. మహాభారత యుద్ధంలో 9వ రోజు అత్యంత భీకరమైన సమరం జరిగింది. ఆ రోజు భీష్మ పితామహుడు అసాధారణమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆయన అర్జునుని రథాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అర్జునుడిని తీవ్రంగా గాయపరిచాడు.
అర్జునుని పరిస్థితిని చూసిన శ్రీకృష్ణుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తాను యుద్ధంలో ఆయుధాలు పట్టనని చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి రథచక్రాన్ని చేతబట్టి భీష్ముని వధించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయితే కొద్ది క్షణాలలోనే ఆయన కోపం శమించింది. ఆ రోజు భీష్మ పితామహుడు పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. ఆయన అస్త్ర సంధానంతో పాండవ సైన్యం నుండి అసంఖ్యాక యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా 9వ రోజు యుద్ధంలో పాండవులకు భారీ నష్టం సంభవించింది. మహాభారత యుద్ధంలో 10వ రోజు భీష్మ పితామహుని అసాధారణ పరాక్రమానికి పాండవ సైన్యం భయభ్రాంతులైంది. 10వ రోజుకు ముందు రాత్రి శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు భీష్ముని వద్దకు వెళ్లి ఆయన మరణ రహస్యాన్ని తెలుసుకోవాలని కోరారు. కొంతసేపటి ఆలోచన తర్వాత భీష్ముడు తన వధోపాయాన్ని వెల్లడించాడు. ఆ తరువాత మత్స్య మరియు పాంచాల సైన్యాలను శిఖండిని భీష్మునితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూడగానే భీష్ముడు తన ఆయుధాలను క్రింద పడవేశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అర్జునుడు తప్పనిసరి పరిస్థితిలో భీష్మునిపై బాణప్రయోగం చేశాడు. ఫలితంగా భీష్ముడు బాణశయ్యపై పడిపోయాడు. భీష్మునికి తనకిష్టమైన సమయంలో మరణించే వరముంది. అందువల్ల ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉండి తర్వాత మరణించాలని నిశ్చయించుకున్నాడు. 10వ రోజు యుద్ధంలో కౌరవులు మహాయోధుడైన భీష్మ పితామహుని కోల్పోవడంతో వారికి తీవ్రమైన నష్టం సంభవించింది. మహాభారత యుద్ధంలో 11వ రోజు భీష్మ పితామహుని పతనంతో ద్రోణాచార్యుడు కౌరవ సేనాధిపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యులతో మాట్లాడుతూ ధర్మరాజును బందీగా చేస్తే యుద్ధం ముగుస్తుందని సూచించారు. ఈ ప్రణాళిక ప్రకారం రోజు చివరిలో ద్రోణాచార్యుడు ధర్మరాజును బందీ చేయడానికి ప్రయత్నించాడు. కాని అర్జునుడు తన బాణప్రయోగంతో ద్రోణాచార్యుని ఆ ప్రయత్నాన్ని విఫలం చేశాడు. ఈ రోజు కర్ణుడు తన అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించి పాండవ సైన్యంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించాడు. అనంతరం సాత్యకి, కర్ణుడు, భీమసేనుడు, సహదేవుడు మరియు అర్జునుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. మొత్తంగా 11వ రోజు యుద్ధంలో పాండవులకు గణనీయమైన నష్టం సంభవించింది. మహాభారత యుద్ధంలో 12వ రోజు, 11వ రోజు ధర్మరాజును బందీ చేయలేని కౌరవులు మరొక ప్రణాళికను రచించారు. దీని ప్రకారం అర్జునుడిని ధర్మరాజు నుండి దూరంగా తీసుకెళ్లే బాధ్యతను త్రిగర్త సేనాధిపతులకు అప్పగించారు. త్రిగర్తులు ప్రణాళిక ప్రకారం అర్జునుడిని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లారు. అయితే కౌరవుల కుట్రను అర్థం చేసుకున్న అర్జునుడు సకాలంలో తిరిగి వచ్చి ధర్మరాజును రక్షించాడు. ఈ లోపుగా సాత్యకి కౌరవ పక్షంలోని అనేకమంది వీరులను సంహరించాడు. జలసంధుడు, త్రిగర్త సేనాధిపతులు, కర్ణుడు సమేతంగా సాత్యకిపై దాడి చేశారు. భూరిశ్రవుడు సాత్యకిని ఓడించినప్పటికీ ప్రతిసారీ కృష్ణార్జునులు అతనిని కాపాడారు. 12వ రోజు యుద్ధంలో ఉభయ పక్షాలకు సమాన నష్టం సంభవించింది. 13వ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు. అర్జునుడు మరియు భగదత్తుడు మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో భగదత్తుడు వైష్ణవ అస్త్రాన్ని అర్జునుడిమీద ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవ అస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భగదత్తుడు తన చూపును కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుని చంపేశాడు. ఇదే రోజు కౌరవుల పద్మవ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడి మాత్రమే ఛేదించగలడు. కాని పద్మవ్యూహం నుంచి బయటకు ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు భీముడు కూడా ఉన్నారు. వీళ్లందరి పద్మవ్యూహద్వారం దగ్గరికి చేరుకునేసరికి అందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడి మాత్రమే పద్మవ్యూహం లోపలికి ప్రవేశించగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, ద్రోణాచార్యునిలాంటి గొప్ప వీరులు అందరూ కలిసి అభిమన్యుడిమీద దాడి చేశారు. వాళ్లందరితో చాలాసేపు తన శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధాన్ని గురయ్యాడు. ఆ తర్వాత రోజు సూర్యాస్తమయంలోపే జయద్రథుడిని అంతం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను అలా చేయలేకపోతే అగ్నిసమాధి అయిపోతానని చెప్పాడు. 13వ రోజు అభిమన్యుడిలాంటి గొప్ప యోధుడిని పాండవులు కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. మహాభారత యుద్ధంలో 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి విన్న కౌరవులు సంతోషించారు. ఎందుకంటే అంత తక్కువ సమయంలో జయద్రథుడు వంటి మహాయోధుని సంహరించడం అసాధ్యమని వారు భావించారు. ఆ రోజంతా జయద్రథుని రక్షించాలని
కౌరవులు నిర్ణయించుకున్నారు. ద్రోణాచార్యుడు జయద్రథుని రక్షించే బాధ్యతను స్వీకరించి దుర్యోధనునికి మాట ఇచ్చాడు. అందుకే సైన్యం వెనుక భాగంలో జయద్రథుని ఉంచారు. యుద్ధం ప్రారంభమైన తరువాత భూరిశ్రవుడు సాత్యకిని ఓడించాడు. అంతకుముందే సాత్యకి 10 మంది కుమారులను భూరిశ్రవుడు వధించాడు. భూరిశ్రవుడు సాత్యకిని చంపబోతుండగా అర్జునుడు భూరిశ్రవుని చేతులను నరికివేశాడు. తరువాత సాత్యకి భూరిశ్రవుని శిరస్సును ఖండించాడు. మరోవైపు ద్రోణాచార్యుడు ద్రుపదుని, విరాటుని సంహరించాడు. జయద్రథుడు బయటకు రాకపోవడంతో శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుని కప్పివేశాడు. అందరూ సూర్యాస్తమయమైందని భ్రమపడ్డారు. జయద్రథుడు బయటకు వచ్చి అర్జునుని వేళాకోళం చేస్తుండగా శ్రీకృష్ణుడు సూర్యుని మాయను తొలగించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అర్జునుడు జయద్రథుని శిరస్సును తన బాణంతో ఖండించాడు. జయద్రథుని తల అతని తండ్రి ఒడిలో పడింది. 14వ రోజు యుద్ధంలో ఉభయ పక్షాలకు సమాన నష్టం సంభవించింది. 15వ రోజు ద్రోణాచార్య మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతని గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజకి ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కాని ధర్మరాజు అసత్యం చెప్పను అన్నాడు. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగుని చంపేస్తాడు. దాంతో యుద్ధక్షేత్రం అంతా అశ్వత్థామని ఏనుగు చనిపోయిందని వ్యాపింపచేశారు. ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినపడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రం వినిపించింది. వెంటనే ద్రోణాచార్యుడు పుత్రశోకంతో అస్త్రాలను పరిత్యజించాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు తలను నరికేశాడు. అలా ఈరోజు కౌరవులు గొప్ప వీరుడిని కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయిన తరువాత కర్ణుడిని సేనాధిపతిని చేశారు. కర్ణుడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవులను కూడా ఓడించాడు. కాని తన తల్లి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్లని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవసేనని అంతం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా అదుపు చేయలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడుకు చెప్పాడు. కాని కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఈ ఆయుధాన్ని కేవలం ఒకసారి మాత్రమే ప్రయోగించగలం. అయితే దుర్యోధనుడు మాటను గౌరవిస్తూ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుని సంహరించాడు. ఆ తర్వాత యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని చంపేశాడు. ఈ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది. మహాభారత యుద్ధంలో 17వ రోజు కర్ణుడికి సారథిగా శల్యుడిని నియమించారు. ఈ రోజు కర్ణుడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భీమసేనుడిని, ధర్మరాజును ఓడించాడు. అయితే వారిని వధించకుండా వదిలివేశాడు. తదుపరి కర్ణుడు, అర్జునుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. పోరు మధ్యలో కర్ణుడి రథచక్రం నేలలోకి దిగిపోయింది. కర్ణుడు రథచక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్ణుని వధించమని ఆదేశించాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మాటను ధిక్కరించలేక కర్ణునిపై దివ్యాస్త్రాలను ప్రయోగించి సంహరించాడు. కర్ణుని మరణంతో కౌరవసేన బలహీనపడింది. అనంతరం శల్యుడిని కౌరవ సేనాధిపతిగా నియమించారు. అదే రోజు సాయంకాలం ధర్మరాజు శల్యుని వధించాడు. ఈ విధంగా 17వ రోజు యుద్ధంలో కౌరవులకు తీవ్రమైన నష్టం సంభవించింది. మహాభారత యుద్ధంలో 18వ రోజు చివరి రోజున కౌరవుల పక్షాన కేవలం 3 యోధులు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మాత్రమే మిగిలి ఉన్నారు. అశ్వత్థామ పాండవులను సంహరించాలని ప్రతిజ్ఞ చేసి రాత్రి సమయంలో ఈ యోధులతో కలిసి పాండవుల శిబిరాలపై దాడి చేశాడు. తన తండ్రి ద్రోణాచార్యుల మరణానికి ప్రతీకారంగా అశ్వత్థామ ద్రౌపది 5 కుమారులను సంహరించాడు. కోపోద్రిక్తుడై భయంకర రూపం దాల్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీనివల్ల రణరంగంలో భీకర వాతావరణం ఏర్పడింది. అశ్వత్థామ చేసిన ఈ దారుణ కృత్యానికి శ్రీకృష్ణుడు అతనికి కలియుగాంతం వరకు జీవించే శాపమిచ్చాడు. ఆ తరువాత సహదేవుడు శకునిని వధించాడు. భీమసేనుడు మిగిలిన కౌరవ సోదరులను సంహరించాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఒక సరస్సులో దాక్కున్నాడు. కొంతసేపటికి బయటకు వచ్చి భీమసేనునితో గదాయుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడను విరిచివేయడంతో అతను మరణించాడు. ఈ విధంగా 18 రోజుల మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.